నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇద్దామని. అందులోనూ మన ఛానల్ 5 lakhsకి దగ్గరలో ఉంది. మీరు చేయాల్సింది ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే చాలు. అందులో నుంచి నేను 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకైతే శారీ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే పూర్ణం బూరలు అయితే చేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం. నార్మల్గా నేను రెగ్యులర్గా చేయను, ఎప్పుడు చేస్తా అంటే శ్రావణ మాసంలో చేస్తాను. అప్పుడు ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేస్తా కాబట్టి ఆ రోజు మాత్రమే చేస్తా. కానీ ఈరోజు ఎందుకో తినాలనిపిస్తుందని చేస్తున్నాను. నేనైతే నా వీలే చేస్తా, చాలా సింపుల్ గా చేస్తాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఏం లేదు, చాలా సింపుల్. 1/2 కిలో శనగపప్పుకి నేనైతే 1/2 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. శనగపప్పు 2-3 సార్లు కడుక్కున్న తర్వాత వాటర్లో గంట సేపు నాననివ్వాలి. నానిన తర్వాత ఇంకా కుక్కర్లోకి వేసుకొని ఉడకనివ్వాలి. పప్పు అంతా ఉడికేంతసేపు నేనైతే బెల్లం అంతా తురిమి పెట్టుకున్నాను. ఇంకా పప్పు అంతా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ దాల్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఇంకొక గిన్నె పొయ్యి మీద పెట్టి ఈ పేస్ట్ అంతా వేసుకొని తురుముకున్న బెల్లం వేసుకొని సిమ్లో పెట్టుకొని గట్టిగా అయ్యేదాకా కలపాలి. గట్టిగా అయిన తర్వాత బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇంకా మా ఆయన కూడా హెల్ప్ అడిగినాను, చేసుకుంటూనే వంకలు పెడుతుండే నీకు ఏది రాదని. ఏదైనా చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటే తింటాడు. ఇంకా మొత్తం పూర్ణంతో లడ్డులాగా అయితే చుట్టేసినాం. నేను ముందు రోజే దోశపిండి అయితే ప్రిపేర్ చేసి పెట్టిన. ఆ దోశపిండిలో ఉప్పు కొంచెం వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా ఈ పూర్ణ బోండాలు వేసేసుకోవడం అనమాట. మేమైతే పూర్ణ బూరలు పూర్ణ బోండాలు అంటాం, మీరేమంటారో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, నాకైతే మస్తు అనిపించినాయి. మా ఆయన అయితే ఒకటే తినడు, నోట్లు వేస్తే కరిగిపోతున్నాయి. ఎంత బాగున్నాయి అంటే నేనైతే ఆగలేక వేడివేడిగా తినేసరికి నా నోరు కూడా కాలిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి.